ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. ఎంత చారిత్రాత్మకమైనటువంటి గ్రామము అంటే ఆనాడు దేశానికి స్వాతంత్రం సాధించేటువంటి ప్రయత్నంలో తల్లి భారతమాతకు బ్రిటిష్ వారి సంఖ్యల నుండి విముక్తి కలిగించేటువంటి ప్రయత్నంలో బహుశా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రముఖమైనటువంటి స్థానం సంపాదించినటువంటి గ్రామం కుముదివల్లి గ్రామం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే ఒకసారి చరిత్ర చదివినట్లయితే దాదాపు 30 మంది ఈ గ్రామం నుండి స్వాతంత్ర సమరయోధుల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది. ఇలా ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ముఖ్యంగా అగ్గిరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా ఈ గ్రామం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. సీతారామరాజు గారికి ప్రముఖ మద్దతుదారుగా ఉన్నటువంటి గెరిల్లా పోరాటంలో ఆ రోజున. అంతేకాదు ఈ దేశంలోనే గ్రంథాలయ వ్యవస్థ లేనటువంటి సందర్భంలో దాదాపు 127-128 సంవత్సరాల క్రితం గ్రంథాలయంలో స్థాపించినటువంటి గ్రామం ఏదైనా దేశంలో ఉందంటే అది కుముదివల్లి గ్రామం అనేటువంటి విషయం కూడా మనం గుర్తించాలి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కుముదివల్లి సొసైటీ కూడా ఒక చరిత్ర ఉన్నది. 1916లో అంటే దాదాపు 109 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి సొసైటీ కుముదివల్లి సొసైటీ. ఆనాడు ముగ్గురు బోపతరాజు తిరుపతి రాజు గారు, బోపతరాజు సత్యనారాయణ రాజు గారు, బోపతరాజు జగన్నాథరాజు గారు అనేటువంటి పెద్దలు ఈ గ్రామంలో సొసైటీని స్థాపించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర, క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆనాడు ఏర్పడినటువంటి సొసైటీ ఈరోజు 426 మంది సభ్యులతో 16 లక్షల రూపాయలు మూలధనంతో 10 లక్షల రూపాయలు, అదేవిధంగా జిల్లా సహకార కేంద్రం నుండి వచ్చేటువంటి మ్యాచింగ్ నిధులతో దాదాపు 1,40,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సహకార రుణాలు అందిస్తూ ఉన్నటువంటి సొసైటీ కుముదివల్లి సొసైటీ. దేశంలో రైతులకు పెద్ద ఎత్తున వారి వ్యవసాయానికి సహకరించినటువంటి వ్యవస్థ ఇది. కానీ అది పెద్ద రైతైనా చిన్న రైతైనా ఎకరం ఉన్నటువంటి రైతైనా 50 ఎకరాలు ఉన్నటువంటి రైతైనా వారికి పంట పెట్టుబడి సమయంలో కీలకమైనటువంటి అవసరాన్ని తీర్చేటువంటి బ్యాంకు సొసైటీ బ్యాంక్. మీరంతా కూడా గమనించాలి. 50 ఎకరాల రైతు ఉన్నారు సార్ అంటే అంతటి కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళ రైతులకు పెట్టుబడి సమయంలో అవసరమైనటువంటి సమయంలో పెట్టుబడి అందడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అవసరమైనటువంటి సమయంలో చేతిలో పెట్టుబడి ఉన్నట్లయితే రైతులు మరింత పంట దిగుబడి సాధించేటువంటి అవకాశం. ఏదైతే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి రైతుల్ని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, ఎరువుల విషయంలో, పురుగు మందుల విషయంలో సరైన సమయానికి సరిపోయినటువంటి పెట్టుబడి కనుక రైతు చేతిలో ఉంటే రైతు యొక్క దిగుబడి పెరుగుతుంది, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టాం. అందులో భాగంగా ఈ సొసైటీ వ్యవస్థ భారతదేశంలో ఏర్పాటు చేయడం. ఇవాళ దాకా మిత్రులు సత్యనారాయణ గారు చెప్పారు, 100% వసూలైనటువంటి సొసైటీ కోడవల్లి సొసైటీకి సహకరిస్తున్నారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అయితే దీని సేవలు మరింత విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం. ఏ విధంగా పెంచాలి అనేటువంటి విషయమే గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా కలిసి కూర్చుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ లెక్కేస్తే 52,000. రాబోయేటువంటి భవిష్యత్తు అవసరాలు తీర్చాలి అంటే ఇంకా మూలధనం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామస్తులు అందరూ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. సొసైటీలో డిపాజిట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని రైతులకు ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సొసైటీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెరిగేటువంటి అవకాశం. ఈ విధంగా మన కొత్తగా ఏర్పడినటువంటి బలరామరాజు గారు నూతన అధ్యక్షులుగా, అదేవిధంగా సభ్యులుగా ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో వారంతా కూడా ఈ గురుతరమైనటువంటి బాధ్యత వారి భుజస్కంధాల మీద వేసుకోవాల్సినటువంటి అవసరం. అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఇది ఒక అలంకారపరమైనటువంటి పదవి కాదు, ఇది ఒక బాధ్యతగా మనంతా కూడా స్వీకరించాలి. ఇది పదవి కాదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి ఎత్తున వారి అవసరాలు తీర్చేటువంటి బాధ్యత మీ కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం భుజస్కంధాల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఈ ప్రయత్నంలో మా సహకారం ఉంటుంది. మేము చేయగలంత సహకారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సొసైటీ అభివృద్ధి విషయంలో కానీ వేరే విషయంలో కానీ గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో నేను ఇదివరకే చెప్పాను చాలా మంది ఈ గ్రామ అవసరాలన్నీ కూడా నేను పార్లమెంటుగా ఉన్న సమయంలో అన్ని పూర్తి అయిపోవాలనేటువంటి విషయాన్ని పదే చాలా చోట్ల మాట్లాడుతున్నాను. అంటే ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి, శ్రద్ధ ఉంది.
ఈ గ్రామంతో దాదాపు ప్రతి ఇంటితో కూడా నాకు సంబంధం ఉంది, ప్రతి వ్యక్తితో కూడా నాకు పరిచయం ఉంది. కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఆ క్రమంలో భాగంగా ఎంత పెద్ద ఎత్తున నిధులు అవసరమైనా కానీ కోడవెల్లి గ్రామానికి నిధులు కొరత లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచన నా మనసులో అయితే. ఎందుకంటే చిన్నప్పుడు నర్సాగ్రహారంలోనే ఉన్నాను కాబట్టి బాల్యంలో గ్రామంలో పెరిగినటువంటి బాధ్యత. నా పూర్వీకులు ఈ గ్రామంలో సంబంధించినటువంటి కుటుంబం కావాలి. కాబట్టి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలి. నిధులు కొరత లేకుండా వెనుకాడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన నాకు పూర్తిగా నా మనసులో ఉన్నది. రోడ్ల విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ ఏదైతే రైతుల అవసరాలు ఉన్నాయో కాలువలు కానీ పంట కాలువలు కానీ మురుగు బోధులు కానీ సొంత రోడ్లు కానీ అభివృద్ధి పరిచేటువంటి విషయంలో ఈ గ్రామస్తులు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేయాలనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా సొసైటీ అభివృద్ధికి కూడా ఇప్పుడు చెప్తున్నారు నాగరాజు గారు పాలకోడల అధ్యక్షులు, ఇంకో గొడవలు కట్టాలి, ఇంకా వ్యాపారం పెంచాలి, అవసరమైతే ఇంకా రొయ్యలు చెరువులు లాంటి వారి రైతులకు కూడా ఫీడ్ అందజేయాలి, ఇంకా ఎరువులు పురుగు మందులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచాలి. కాబట్టి ఇంకో గొడవను అవసరం, దానికి 10 సెంట్లు స్థలం కావాలని నాగరాజు గారు చెప్పారు. ఇప్పుడు స్థలం ఇవ్వడం అనేది నా చేతుల్లో లేదు, కానీ ఎవరైనా స్థలం ఇస్తే 2 నెలల్లో బిల్డింగ్ కట్టించేయగలటువంటి అవకాశం ఉంది. సైట్ చూపెడితే అది దేనికైనా కానీ ఈ గ్రామంలో దేనికైనా కానీ సొసైటీ కానీ లేకపోతే పంచాయతీ కానీ లేకపోతే మరొక దానికి కానీ అదనంగా భవనాలు అవసరమైతే లేకపోతే బడికి కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ నేను సిద్ధంగా ఉన్నా. ఎంత నిధులైనా వెచ్చించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. కాబట్టి ఈ సొసైటీ అభివృద్ధిలో ఈ గ్రామస్తులంతా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి, కీలకమైనటువంటి భూమికి పోషించాలి. మరి బలరామరాజు గారు కూడా చెప్తా ఉన్నా, ఇది పొత్తుల్లో భాగంగా ఈ గ్రామం యొక్క సొసైటీ రఘురామకృష్ణరాజు గారు నాకు ఫోన్ చేసి కుమ్మడివల్లి మీరు తీసుకోండి అన్నారు. సరే కావాల్సిన గ్రామమే కదా అని నేను ఒప్పుకున్నా. కానీ వేళ ఒక అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి, చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. సత్యనారాయణ గారు రాజ్యసభలో, నేను లోక్సభలో కేంద్ర మంత్రిగా. మా యొక్క అవసరాలు, మీ యొక్క అవసరాలు ఏ మేరకు ఉన్నాయో మాకు తెలియాలి, మమ్మల్ని ఉపయోగించుకోవాలి. ఈ సొసైటీని నెంబర్ 1 సొసైటీగా మీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మీ పదవీ కాలం పూర్తి అయ్యే వరకు ఈ సొసైటీలో ఒక చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించాలనేటువంటి ఒక బాధ్యతతో మీరు పనిచేయాలి. దయచేసి ఆ రకంగా పనిచేసి మరి గ్రామంలో యొక్క రైతుల అవసరాలను పూర్తిగా తీర్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. నాకెప్పుడూ నేను కోడవెల్లి పక్షపాతిని. ఈ గ్రామం మీద నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. అందులో సొసైటీ మీద ఇంకా శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం కనపడతాం. నాకు ఏదో మూల భూపతిరాజు అనేది దొరుకుతూ ఉంటుంది. 3 భూపతిరాజు కలిపి సొసైటీని స్థాపించే ఆనాటి నుండి ఈడు వరకు కూడా 11 మంది అధ్యక్షులు ఉంటే 7 భూపతిరాజు వారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సొసైటీ. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధిలో నాకు సంబంధించి ఒక చక్కటి ప్రణాళిక నా దగ్గర ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి పాలక వర్గాన్ని, డైరెక్టర్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.